తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేటుకే మేము కొంటాము. గణేష్ గోల్డ్ బయర్స్. మా నంబర్ 9160556916. సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఫేక్ ఓటర్ ఐడీస్ గురించి, అలాగే ప్రధానంగా మహిళా అభ్యర్థి బీఆర్ఎస్ మహిళా అభ్యర్థి గురించి ఒక కనీసం మానవత్వం లేకుండా మాట్లాడిన మాటల గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న. ప్రధానంగా ఏదైతే నిన్న పొన్నం ప్రభాకర్ కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, ఇద్దరు చేసిన వ్యాఖ్యలకి మీరేం చెప్తారన్న మీ అభ్యర్థి గురించి? ఇవాళ మాగంటి గోపీనాథ్ గారి మరణానంతరం ఇవాళ ఆ ఒక కుటుంబాన్ని ఆదుకోవాలి, ఆ కుటుంబ పెద్దను కూలిపోయిందని చెప్పి పెద్దలు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కేసీఆర్ గారు సునీతమ్మ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. ఇవాళ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కర్రు కాల్చి వాత పెట్టి సునీతమ్మను గెలిపే ధ్యేయంగా ముందుకు పోవాలనే భావనలో అందరు ఉన్నారు. ఇవాళ అది కాంగ్రెస్ పార్టీకి తేటా తెల్లం అయిపోయింది. ఇవాళ నిన్న పొన్నం ప్రభాకర్ గారు అక్కడికి ప్రచారానికి వెళ్తే అక్కడనే వాళ్ళ మహిళా నాయకురాలకు ఆమె చెప్తున్నది, అన్న ఆ సునీతమ్మ గారిని ఎట్లనన్నా ఆపండి, వాళ్ళ సానుభూతి వర్కౌట్ అయితే వాళ్ళు గెలిచేటట్టున్నారు, మనం ఓడిపోయేటట్టున్నాం, వాళ్ళ మీద కేసులు పెట్టండి, ఆపండి అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇవాళ నిన్న జరిగిన ప్రచారం జరిగిన తర్వాత నిన్న సాయంత్రం మా అభ్యర్థి గారి పైన, వారి కూతురు పైన A1 A2 కేసులు నమోదు చేశారు. ప్రచారం చేస్తే మసీదుల కాడ ప్రచారం చేస్తే కేసులు నమోదు చేసినామని చెప్పారు. మరి వాళ్ళ అభ్యర్థి కూడా ప్రచారం చేస్తున్నాడు, వాళ్ళ అభ్యర్థి కూడా నామినేషన్ వేస్తున్నాడు, వాళ్ళ అభ్యర్థి కూడా మసీదుల కాడ ప్రచారం చేస్తున్నాడు, గుళ్ళ కాడ ప్రచారం. ఎక్కడ కూడా నిబంధనలను, ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి నిబంధనలను బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా దాన్ని విస్మరించలేదు, విస్మరించదు కూడా. మేము ప్రజల మద్దతు కోరుతూ ఇవాళ ఒక ఆడబిడ్డను గెలిపించుకోవాలనే బాధ్యత ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నారు. కాబట్టి ప్రతి సందర్భంలో మేము ప్రజలకు చెప్తా ఉన్నాం, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి మోసాలు, ఇవాళ వాళ్ళు ఇచ్చినటువంటి 420 హామీలు, వారు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో ఏ గ్యారంటీ కూడా ఫుల్ఫిల్ కాని పరిస్థితి. ఇవాళ 6 గ్యారంటీల్లో ఒక గ్యారంటీ మహిళకు ఫ్రీ బస్ అన్నారు, పెట్టిర్రు. దాని మీద మళ్ళీ నిన్న పండుగ పేరుతోని ఒక 10-20 రూపాయలు పెంచిర్రు. వాళ్ళు పెట్టింది మహిళల మీద పెట్టింది, పురుషుల మీద తీస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాల్లో కూడా రైతుల యూరియా కావచ్చు, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, వికలాంగుల పెన్షన్ కావచ్చు, ఎక్కడ కూడా ఇవాళ హాస్టల్లో బీసీ హాస్టల్లో మా బీసీ విద్యార్థినులకు కనీస సౌకర్యాలు వసతులు కల్పించలేనటువంటి దౌర్భాగ్య ప్రభుత్వం ఇన్నేళ్ల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉందంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం, అది సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వాన ఇవాళ నడుస్తా ఉంది. వాళ్ళు ఏమంటారు అంటే మేము ఖచ్చితంగా 40,000 మెజారిటీ మాకు వస్తుందని నవీన్ యాదవ్ చాలా కాన్ఫిడెంట్ గా చెప్తా ఉన్నాడు. ఇంకొక మాట అంటా ఉన్నాడు, ఈ ఎన్నిక అనేది దైవ నిర్ణయం. ఏదైతే 3 సార్లు మనం పడుతున్న ప్రాబ్లమ్స్ ఏవైతున్నా గెలిచిన అభ్యర్థి ఏం చేసిండో కూడా మీకు అందరికీ తెలుసు. సో ఈ నిర్ణయం అనేది దైవ నిర్ణయం, ఇది ఒక మన కోసం వచ్చిన ఎన్నిక కాబట్టి ఖచ్చితంగా మనమే గెలుస్తామని చాలా ధైర్యంగా నవీన్ యాదవ్ చెప్తా ఉన్నాడు. 100% మేము అనుకోవాలంటే దైవ నిర్ణయం మాకు. ఆయన లేని ఓట్లన్నీ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి నుంచి, మేము కట్టిన లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుంచి మొదలు పెడితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాల మీద, అన్ని దేవుళ్ళ మీద ఒట్టు తిన్నాడు. ఆ దైవ నిర్ణయం మేరకు ఇవాళ మా అభ్యర్థి గెలవబోతున్నారు. ఆయన చెప్తున్నాడు 45,000 మెజార్టీతో కాంగ్రెస్ గెలుస్తుందని వాళ్ళు చెప్తా ఉన్నారు. మేము ఇవాళ సవాల్ విసురుతా ఉన్నాం రేవంత్ రెడ్డికి. 45,000 ఓట్ల మెజార్టీతో రేవంత్ రెడ్డి గెలిస్తే అప్పుడు ప్రజలు ఆయన పక్షాన ఉన్నట్టు మేము నమ్ముతాం. ఇవాళ ప్రజలంతా కూడా వ్యతిరేకంగా ఉండి, ప్రజలంతా కూడా ఉంటే దొంగ ఓట్లు సృష్టించి ఇవాళ కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి శ్రీశైలం యాదవ్ గారికి అబ్బాయి నవీన్ యాదవ్ గారి సోదరునికే 3 ఓట్లు ఉన్నాయని నిన్న మా కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు నిరూపించారు. ఇవాళ దానికి సమాధానం చెప్పాడు, ఏ మంత్రి రాడు, ఏ ఎమ్మెల్యే రాడు, ఏ ఎమ్మెల్సీ రాడు, ఏ ఎలక్షన్ సమన్వయకర్త ఎవరు రారు. ఆ 3 ఓట్ల గురించి ఇప్పటివరకు మరి ప్రెస్ మీట్ ఎవరు పెట్టి చెప్పరు. మొన్న మా ఆడబిడ్డ బాధపడుతూ ఆ కుటుంబ పెద్దను కోల్పోయి 3 నెలలుగా వాళ్ళు పడుతున్న ఆవేదనను చూసి ఆమె కన్నీరు, ఆ కుటుంబాన్ని చూసి ఇంత పెద్ద కుటుంబాన్ని నాకు గోపీనాథ్ గారు ఇచ్చిపోయారు అని చెప్పి ఆమె బాధపడతా ఉంటే డ్రామా చేస్తున్నారు అని చెప్పి హేళన చేసిన మూర్ఖులు, దద్దమ్మలు ఇవాళ కాంగ్రెస్ మంత్రులు. వీళ్ళకు ఒక సానుభూతి, వీళ్ళకు ఒక మర్యాద, ఆడబిడ్డ అనేటువంటి గౌరవం వాళ్ళకి ఇవాళ లేదు. అదే ఆడబిడ్డ అనే గౌరవం వాళ్ళకు ఉంటే ఇవాళ తులం బంగారం కావచ్చు, మహిళలకు ఇస్తామన్న 2,500 రూపాయలు కావచ్చు, అవ్వలకి ఇస్తానన్న 4,000 రూపాయలు కావచ్చు, ఎప్పుడో వాళ్ళు ఇచ్చేటోళ్ళు.
వాళ్ళు, వాళ్ళకి ఆ గౌరవం లేదు. వాళ్ళు గెలిస్తే ఖచ్చితంగా చేస్తాం, అభివృద్ధి చేస్తామని ఇప్పుడు వాళ్ళు చెప్పే హామీలు కూడా అవే కదా. జూబ్లీహిల్స్ ఖచ్చితంగా మేము వస్తే అభివృద్ధి చేస్తాం. వాళ్ళు మళ్ళా ఇవాళ ఎలక్షన్ ఆడుతున్నా ఇది స్టంట్, ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఇవాళ 2 ఏళ్ల నుంచి చేయండి, ఇప్పుడు ఏడా చేస్తాడన్న? 2 ఏళ్ల నుంచి వాళ్ళు చేయని ఒక్క హామీ, ఏ ఒక్క హామీ కూడా వాళ్ళు నెరవేర్చలే. ఇవాళ నెరవేరుస్తామంటే ప్రజలు ఎవరు నమ్మడానికి సిద్ధంగా ఉన్నారు? ఇవాళ వాళ్ళ ఎమ్మెల్యేనే మదన్ మోహన్ రావు అనే ఎమ్మెల్యే ఇవాళ ప్రపంచ బ్యాంకుకు లెటర్ రాసిండు. ఒక ఎమ్మెల్యే స్వయాన అధికార పార్టీ ఎమ్మెల్యే, మా ముఖ్యమంత్రి గారు నాకు నిధులు ఇస్తలేడయ్యా, మీరు ప్రపంచ బ్యాంక్ నుంచి నిధులు ఇవ్వండి అని చెప్పి వాళ్ళ ఎమ్మెల్యేనే ఇవాళ ప్రపంచ బ్యాంకు రాసిండు. ఇవాళ ఇంకో ఎమ్మెల్యే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు మా పార్టీలో లుకలుకలు ఉన్నాయి, మొత్తం పెత్తందారుల చేతులకు పోయిందని ఆయనే చెప్తా ఉన్నాడు. ఇవాళ పొన్నం ప్రభాకర్ గారు ఒక దిక్కు, మొన్న కొండా సురేఖ గారు సమ్మక్క సారక్క పరిశీలనకు పోతే అక్కడ కూడా మంత్రుల మధ్యలో విభేదాలు. ఇదే పొన్నం ప్రభాకర్ గారు సహచర మంత్రిని దున్నపోతున్నటువంటి మాటలు ఎవరు మర్చిపోలే. ఇవాళ బీసీ బిడ్డలు, ఎస్సీ ఎస్టీ సోదరులు అందరూ గమనిస్తా ఉన్నారు. వీళ్ళకి ఎంత మదం ఎక్కింది, వీళ్ళు ఏం చేయబోతున్నారు, వీళ్ళు రాష్ట్రాన్ని ఏం చేస్తారో కూడా ప్రజలకు అందరికీ అర్థమైంది. రేపు మేము డెఫినెట్ గా చెప్తా ఉన్నాం, జూబ్లీహిల్స్ లో 40,000 నుంచి 45,000 మెజార్టీతో సునీతమ్మ గారు గెలవబోతా ఉన్నారు. ఈ జూబ్లీహిల్స్ గెలుపు తెలంగాణ రాష్ట్రానికి మొత్తం కూడా ఒక దిక్సూచిగా కాబోతా ఉన్నది. రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో కూడా తెలంగాణ రాష్ట్రంలో జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో రాబోయేది కూడా గులాబీ జెండా ఎగరవేస్తాం. ఈ బల్దియా పైన, జిహెచ్ఎంసీ ఆఫీస్ పైన గులాబీ జెండా ఎగరవేసి మేయర్ పీఠాన్ని కూడా దక్కించుకునేది కూడా బీఆర్ఎస్ పార్టీయే. ఇవాళ సవాల్ విసురుతున్నాం రేవంత్ రెడ్డికి. స్థానిక సంస్థ ఎన్నికలు ఉంటాయా? ఎందుకంటే 42% చేశాకే చేస్తాం. ఇవాళ 42% రిజర్వేషన్ అనేది ఆనాడే రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయి చెప్పారు. ప్రధానమంత్రి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేంత వరకు 42% రిజర్వేషన్ కాదని స్వయాన ఆయన మాటలలోనే ఢిల్లీలో కూర్చొని చెప్పిండు. ఇవాళ మళ్ళీ అదే 42% ప్రధానమంత్రి రాహుల్ గాంధీ కాలే, ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారు. అదే రేవంత్ రెడ్డి, అదే స్వయాన సీఎం గారే ఆ రోజు ఢిల్లీలో ఉండి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతుందని చెప్పినటువంటి వ్యక్తి మరి ఇవాళ వచ్చి 42% రిజర్వేషన్, అది కోర్టులో ఏదైతే చెల్లదో, కోర్టులకు దానికి చట్టబద్ధత లేదో దాన్ని తీసుకొచ్చి ఇవాళ పెట్టి బీసీలను మోసం చేసి 42% రిజర్వేషన్ ఇస్తామనడం అదొక దౌర్జన్యమైన చర్య. ఇవాళ బీసీ సోదరులు కూడా అందరు గమనిస్తా ఉన్నారు. ఇవాళ ఆ మాధవ్ రెడ్డితో ఎవరైతే ఉన్నారో ఆ మాధవ్ రెడ్డితో ఇవాళ ముఖ్యమంత్రి గారే కొలీడ్ అయ్యి ఈ రోజు ఆ చట్టం కేసు వేసినట్టు అందరు కూడా ప్రజలందరూ కూడా తెలుసు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేంత వరకు కూడా ఎన్నికలు ఉండవు, లోకల్ బాడీ. రేవంత్ రెడ్డి గారు ఇవాళ అదే చెప్పదలుచుకున్నాడు. మీరు చూడండి, ఇంకో 2-3 రోజుల్లో వాళ్ళు అదే ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ మంత్రులే స్వయానా చెప్తారు. ఏమని? అయ్యా మేము 42% రిజర్వేషన్ కోర్టులో ఒప్పుకోవట్లేదు, వాళ్ళ సుప్రీం కోర్టుకు స్పెషల్ లీవ్ పిటిషన్ కింద వెళ్ళారు. ఆ స్పెషల్ లీవ్ పిటిషన్ కూడా ఎవరైనా కనీస అవగాహన ఉన్న వాళ్ళు, నిన్న జేడి లక్ష్మీనారాయణ గారు ప్రముఖులు, ఆయన ఒక మంచి మేధావిగా ఉన్నటువంటి వ్యక్తి, ఆయనే నిన్న చెప్పిండు మీరు సుప్రీం కోర్టుకు పోయినా చెల్లదని చెప్పిండు. అట్లాంటి మేధావుల ఇన్ఫర్మేషన్ ఏది తీసుకోకుండా ఇవాళ 42% రిజర్వేషన్ చెల్తదని సుప్రీం కోర్టుకి వెళ్ళిండు. మీరే అడ్డం పెడుతున్నారని చెప్తా ఉన్నారు. ఇక్కడ బీఆర్ఎస్ అడ్డం పెడుతుంది. ఇక్కడ కూడా అసెంబ్లీ సాక్షిగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు కుల్లం మేము చెప్పినాం, మేము 42% రిజర్వేషన్ కు మేము అందరం సానుకూలంగా ఉన్నాం, ఎక్కడ కూడా మా పార్టీ లేదు, చలో మీ అందరితో పాటు ఢిల్లీ వస్తామని చెప్పినటువంటి ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మీ అందరికి అడ్డుగా కూర్చుంటాం, మీ అందరికి మా కార్యకర్తలు, మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరు చుట్టూగా కూర్చుంటాం, మీరు ధర్నా చేయండి, మీ అడ్డు మేముంటాం, ఎవడొస్తాడో చూద్దామని చెప్పినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ మేము అడ్డం పడుతున్నాం అనడం హాస్యాస్పదం. ఇవాళ 42% రిజర్వేషన్ బీసీలను నమ్మకద్రోహం చేసినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. ఇవాళ ఆ 42% రిజర్వేషన్ 100% ఆయన చట్టబద్ధత కల్పించి ఇవాళ ఢిల్లీలో ఆయన ఎక్కడైతే ఢిల్లీలో ఇవాళ వాళ్ళ బాస్ ఉన్నాడో రాహుల్ గాంధీని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేయించి ఇవాళ ఆయనకు నీతి నిజాయితీ బీసీల మీద గౌరవం ఉంటే ఇవాళ ఆ రాహుల్ గాంధీని రమ్మనండి, కూర్చోబెట్టండి, ముఖ్యమంత్రివే కదా, నీ మంత్రులను తీసుకపో, నీ క్యాబినెట్ తీసుకపో, నీ ఎమ్మెల్యేలను తీసుకపో, ఎమ్మెల్సీలను తీసుకపో, నీ రాష్ట్ర నాయకులను తీసుకపో, అక్కడ కూర్చోబెట్టు, మీ అధినాయకత్వాన్ని పిలువు, బీసీల గురించి రిజర్వేషన్ గురించి కొట్లాడి అప్పుడు తెలంగాణకు వచ్చి బీసీలకు సమాధానం చెప్పు. మీ నాయకునికి సమన్వయం లేకుండా మీ నాయకుడే కూర్చోడు, నువ్వు పోయి రేవంత్ రెడ్డి నువ్వు ఆడ కూర్చుంటే మీ నాయకుడు పోయి ఎక్కడో వేరే రాష్ట్రంలో ప్రచారం చేస్తా ఉన్నాడు. ఇవాళ మీరు బీసీల గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వాళ్ళకినాక ఇది ఎక్కడ పరిస్థితి అండి. థ్యాంక్ యూ.